గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. 12 సీట్లు గెలవాలి. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ పిలుపు. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా. వారంలో 3 రోజులు సాయంత్రం కలుస్తా. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన చేపడతా. ముఖ్యమంత్రిగా తొలి సభ ఇంద్రవెల్లిలో. అమరుల స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ప్రభుత్వంతో పనులు చేయిస్తానంటూ ప్రజల వద్ద ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించాం. రేవంత్. 5 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. లోక్సభ ఎన్నికలపై సమీక్ష. హైదరాబాద్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో గెలిపించుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. సోమవారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులతో మరి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అలా ఎలా వదిలేస్తారు? బిల్కిస్ బానో కేసులో దోషులు 2 వారాల్లోగా లొంగిపోవాలి. వారికి రెమినేషన్ ఇచ్చే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదు. అలా ఇవ్వడం అధికార దుర్వినియోగమే. సుప్రీం. దోషులు ఒకరితో గుజరాత్ సర్కార్ కుమ్మక్కు. తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం. 2022లో ఒక దోషి సుప్రీంకోర్టును మోసగించి పొందిన అనుకూల ఉత్తర్వులు చెల్లవని వెల్లడి. న్యాయం అంటే ఇది. కోర్టు కృతజ్ఞతలు. బిల్కిస్, న్యూఢిల్లీ. నేరస్తుల రక్షకుడు ఎవరో మళ్లీ తెలిసింది. బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడింది. ప్రియాంక. తీర్పును స్వాగతించిన సిపిఎం, టీఎంసీ. బిల్కిస్ బానో బంధువుల సంబరాలు. కోడ్లో కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు. మంత్రికి తెలియదు. కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదమూ లేదు. హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ కుమ్మక్కు నిర్ణయం. ఒప్పందమే చట్ట విరుద్ధం. ఉల్లంఘన జరిగిందిక్కడ. ప్రభుత్వంతో కాదు, ఓ అధికారి స్థాయిలో జరిగిందది. నిబంధనలు పాటించని అధికారిపై క్రమశిక్షణ చర్యలు. షోకాజ్ నోటీసులతో జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులు ఎలా విడుదల చేశారని నిలదీత. చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీపై చర్యలు తీసుకోవచ్చు. ఐఎఫ్ఏ నోటీసుకు రాష్ట్ర సర్కారు ఘాటు సమాధానం. తీసుకున్న కోట్ల రూపాయల సొమ్ము తిరిగిచ్చేలా డిమాండ్. హైదరాబాద్. నల్గొండ మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి హాజరైన కౌన్సిలర్లు. బీఆర్ఎస్ చేజారిన నల్గొండ మున్సిపల్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. నాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న కాంగ్రెస్. నల్గొండ. పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ 420 హామీలు, అప్పులు, శ్వేతపత్రాలంటూ దాటేసే డ్రామాలు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యం. ఈసారి నిజామాబాద్ ఎంపీ సీటు మాదే. కేటీఆర్. హైదరాబాద్. మల్దీవులో టూరిజం మటాష్. భారత్ కన్నెర్ర చేస్తే జరిగేదిదే. ట్రేడింగ్లో బాయ్కట్. మాల్దీవ్స్. సెలబ్రిటీలు, సామాన్యుల నిరసన. హోటళ్లు, విమాన టికెట్ల రద్దు. విమాన బుకింగ్స్ నిలిపివేసిన ఈజ్ మై ట్రీఫ్. ఈ దేశ మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో భారత్లో ఆగ్రహవేశాలు. లక్షద్వీప్పై పెరిగిన ఆసక్తి. ఊపందుకున్న చలో లక్షద్వీప్. భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్కు సమన్లు. మోదీపై వ్యాఖ్యల పట్ల వివరణ కోరిన ఎంఈఏ. ఆ వెంటనే మాల్దీవుల్లోని మన రాయబారితో అక్కడి విదేశాంగ భేటీ. ప్రభుత్వ అభిప్రాయం కాదని వెల్లడి. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇదే బీజేపీ నినాదం. యువ ఓటర్లపై దృష్టి. రాష్ట్ర వ్యాప్తంగా యువ సమ్మేళనాలు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కిషన్ రెడ్డి భేటీ. తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం లేదని వ్యాఖ్య. హైదరాబాద్. అప్పులెలా తీరుస్తారు? 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి. జీరో టికెట్ తీసుకోకుంటే 500 రూపాయల జరిమానా. బస్సులో ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ కార్డులో ఏది ఉన్నా ఓకే. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటు. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు. 25 నుంచి దరఖాస్తుల కంప్యూటరీకరణ. క్షేత్రస్థాయిలో పరిశీలన జర్పాకే ఎంపిక. ప్రభుత్వంపై కారుకూతలు కూస్తే ఊరుకో. మాజీ మంత్రులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మంత్రి పొంగులేటి స్పష్టీకరణ. రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతోంది. పొన్నాం. హైదరాబాద్. సీఎంను కలిసిన కోకాకోలా ప్రతినిధులు. తెలంగాణలో కొత్త ప్లాంట్లపై కోకాకోలా ఆసక్తి. సీఎంతో కంపెనీ ప్రతినిధుల భేటీ. మిల్లును పునరుద్ధరించాలి. ప్రక్రియను వేగవంతం చేయండి. ఫిన్క్వెస్ట్ ఐటీసీ ప్రతినిధులతో రేవంత్. మదీనాలో స్మృతి ఇరానీ. తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా కేంద్ర మంత్రి రికార్డ్. మస్జిదే కూబా, ఉహూద్ పర్వత ప్రాంతాల సందర్శన. కోడ్లో కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు. మంత్రికి తెలియదు. కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదమూ లేదు.
హెచ్ఎండిఏ సీనియర్ ఐఏఎస్ కుమ్మక్కు నిర్ణయం ఒప్పందమే చట్ట విరుద్ధం. ఉల్లంఘన జరిగిందెక్కడ? ప్రభుత్వంతో కాదు, ఓ అధికారి స్థాయిలో జరిగిందది. నిబంధనలు పాటించని అధికారిపై క్రమశిక్షణా చర్యలు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులు ఎలా విడుదల చేశారని నిలదీత. చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీ పైన చర్యలు తీసుకోవచ్చు. ఐఎఫ్ఏ నోటీసుకు రాష్ట్ర సర్కార్ ఘాటు సమాధానం. తీసుకున్న కోట్ల రూపాయల సొమ్ము తిరిగిచ్చేయాలని డిమాండ్. హైదరాబాద్. భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం. ఢిల్లీలో మాల్దీవుల హైకమిషన్కు సమన్లు. న్యూఢిల్లీ మాలి. ఈడీ మళ్లీ వస్తే జనం మళ్లీ తరుముతారు. కోల్కతా. దివ్యాంగులకు సాయం కోసం హెల్ప్ లైన్. గోవా. ఆ వృద్ధ దంపతులకు టికెట్లు కొంటే లాటరీ పక్క. 20 ఏళ్లలో 200 కోట్ల రూపాయల సంపాదన. న్యూఢిల్లీ. చంద్రుడి వైపు నాసా పెరేగ్రైన్ ల్యాండర్ 1 వచ్చే నెల 2న మూన్పై ల్యాండింగ్. న్యూఢిల్లీ. అమెరికన్లు భారత్ బాట పట్టాలి. సాంకేతికతలో తిరుగులేని స్థాయికి ఇండియా. పిఈఎస్ వర్సిటీ ఛాన్సలర్ ఎంఆర్ దొరసాప్మి. ఆయన ఆత్మకథను ఆవిష్కరించిన సుధామూర్తి. బెంగళూరు. పత్రాల పొత్రంలో నలిగి. సిసిఐ నిబంధనలతో పత్తి రైతుకు గోస. భూమి తాలూకు పత్రాలు లేక ఇక్కట్లు. దళారుల చేతిలో గిరిజనేతరుల రైతుల దగ. క్వింటాకు 500 నుంచి 700 రూపాయల దాకా నష్టం. ఆసిఫాబాద్. అమెరికాలో రోడ్డు ప్రమాదం. ఖమ్మం జిల్లా పెనుబలికి చెందిన ఇంజనీర్ మృతి. పెనుబల్లి. లైంగికంగా వేధిస్తున్న ప్రొఫెసర్. ప్రధానికి 500 మంది విద్యార్థినుల ఫిర్యాదు. సీస్రా. ఎన్హెచ్ల నిర్మాణంలో వేగం పెంచాలి. ప్రజా రవాణా కోసం భూములిచ్చే రైతుల త్యాగాలు గుర్తించాలి. భూ నిర్వహితులకు పరిహారం అందించాలి. పనులపై సమీక్షలు. మంత్రి తుమ్మల. హైదరాబాద్. ఖమ్మం. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. కుమారుడు కొట్టడం వల్లనేనని సందేహాలు. షాద్నగర్లో ఘటన. కేసు నమోదు. షాద్నగర్ రూరల్. సమగ్ర శిక్ష అభియాన్. వేతనాలు పెండింగ్. 2 నెలలుగా నిరీక్షిస్తున్న ఉద్యోగులు. పండగ పూట పస్తులుంచొద్దంటూ విజ్ఞప్తి. వరంగల్. వైటీపీఎస్పై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ. కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ఆదేశాలు. వారం రోజుల్లో పూర్తి అధికారుల సన్నాహాలు. ప్రారంభానికి నోచుకొని 2 యూనిట్లు. మిర్యాలగూడ. కాళేశ్వరం టీఎస్పీఎస్సీ కుంభకోణాలపై సిబిఐ విచారణ చేయాలి. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్. మార్కెట్ గేటు వద్ద మిర్చి రైతుల ధర్నా. తక్కువ ధర ఇస్తున్నారంటూ వ్యాపారులపై ఆగ్రహం. పోలీసు అధికారుల చొరవతో సద్దుమణిగిన సమస్య. వరంగల్ టౌన్. ఐనవోలు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు. గంజాయి కేసు విషయంలో అలసత్వం ఫలితం. హన్మకొండ క్రైమ్. అమెరికాలో మన మారథాన్ వీరుడు నవీన్. హైదరాబాద్ న్యూస్. బరిలో ప్రణయ్, సేన్, శ్రీకాంత్. నేటి నుంచి మలేసియా ఓపెన్. కౌలాలంపూర్. సెలెక్టర్లకు అంత ధైర్యం లేదు. ఆకాష్ చోప్రా. న్యూఢిల్లీ. బంగ్లా కెప్టెన్ షాకిబ్ ఇక పార్లమెంట్ సభ్యుడు. ఢాకా. తొలి సిరీస్ దక్కేనా? ఒత్తిడిలో భారత్. నేడు ఆసీస్తో ఆఖరి టీ20. ముంబై. జర్మన్ సాకర్ దిగ్గజం బెకన్ బావర్ అస్తామయం. మ్యూనిచ్. వహువా ఈషా ఒలింపిక్ బెర్త్ ఖరారు. వరుణ్ తోమర్ కూడా. తొలి రోజు భారత్కు 4 స్వర్ణాలు. ఆసియా షూటింగ్ ఒలింపిక్ క్వాలిఫైయర్స్ జకర్తా. ఎంఎఫ్ ఆస్తులు 50 లక్షల కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ. ఆటో రిక్షాలకు ఊరట. థర్డ్ పార్టీ ప్రీమియంపై పరిమితి. న్యూఢిల్లీ. తాండ్ల బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ. హైదరాబాద్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75 నుంచి 80 కోట్ల పెట్టుబడులు. మహారాష్ట్రలో 4వ కొత్త యూనిట్. మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వెల్లడి. హైదరాబాద్. మెర్సిడెస్ 200 కోట్ల రూపాయల పెట్టుబడి. ఈ ఏడాది కొత్తగా 12 మోడళ్లు. మార్కెట్లోకి సరికొత్త జిఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవి. న్యూఢిల్లీ. ఎంఎస్ఎంఈలకు మరిన్ని సేవలు. కేజీ బేసిన్లో ఉత్పత్తి షురు. ఓఎన్జీసీ. న్యూఢిల్లీ. బంగారం ధరలు. 24 క్యారెట్లు హైదరాబాద్లో 63,050. 22 క్యారెట్ 57,800. కేజీ ఎండి 77,800. ముంబై 62,192. 22 క్యారెట్లు 56,968. కేజీ వెండి 71,386. తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా. నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు పల్లా. హైదరాబాద్. అధిష్టానానికి కార్యకర్తలను దూరం చేశారు. హద్దులు గీసుకుని నన్ను కలవనివ్వలేదు. కొందరి కారణంగానే తాజా ఎన్నికల్లో ఓటమి. మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. హైదరాబాద్. చిత్రపురి దొంగలకు మద్దతు ఇవ్వొద్దు. రఘునందన్కు చిత్రపురి సాధన సమితి విజ్ఞప్తి. హైదరాబాద్ సిటీ. తెలంగాణ అనే పదాన్ని చెరిపేసిందే కేసీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణ. ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోండి. నిరంజన్. ఒక్క ఎంపీ సీటు గెలవదు. బండ్ల గణేష్. హైదరాబాద్. ర్యాష్ డ్రైవింగ్ కేసు కొట్టేయండి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పిటిషన్. నేడు హైకోర్టులో విచారణ. హైదరాబాద్. 17 లోక్సభ స్థానాలకు బీజేపీ ఇన్ఛార్జీలు. హైదరాబాద్. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి ఓటమి. జైపూర్. రేవంత్కేమీ తుంటి సర్జరీ జరగలేదుగా. మాకు ఆయన్ను కలవాల్సిన అవసరం లేదు. కోడాలి నాని. అమరావతి.
పాలమూరు పర్యావరణ అనుమతులు జటిలమే. రెండో దశ అనుమతులకు కేంద్రం ప్రత్యేక కమిటీ. ఆ కమిటీ నివేదిక వచ్చాకే అనుమతులు. హైదరాబాద్. ఏపీ ఉప ముఖ్యమంత్రిపై కాంగ్రెసు ఫిర్యాదు. అఫ్జల్గంజ్. పదవి విరమణ చేసిన వారిని సాగనంపాలి. మంత్రి ఉత్తమ్కు హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్స్ విజ్ఞప్తి. హైదరాబాద్. ఎఫ్సీఐకి బియ్యం అప్పగింతలో వేగం పెంచండి. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే చర్యలు. ఉత్తమ్. హైదరాబాద్. సింగరేణి భవిష్యత్తుపై ఆశలు. సంస్థ బలోపేతంపై సర్కార్ నజర్. భూపాలపల్లి. యాసంగికి 19.24 లక్షల టన్నుల ఎరువులు సకాలంలో రైతులకు చేరేలా చర్యలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. హైదరాబాద్. ఇది నా 12వ పోస్టింగ్. పదవికి న్యాయం చేస్తా. స్మితా సబర్వాల్. మేడారంలో తాత్కాలిక ఆసుపత్రులు 50 పడకలతో స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు వైద్య మంత్రి ఆదేశం. హైదరాబాద్. టూరిజం కార్పొరేషన్ ఎండీపై సస్పెన్షన్ కొనసాగుతోంది. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు అవకాశం ఇస్తూ విచారణ వాయిదా. హైదరాబాద్. టీఎస్పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవు. ఎవరి పాత్ర ఎంతనే దానిపై లోతుగా దర్యాప్తు. మిస్సింగ్ లింక్స్పై దృష్టి పెట్టాం. జాయింట్ సిపి. హైదరాబాద్ సిటీ. ఐటీఐఆర్ రద్దుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. డిపిఆర్ ఇవ్వాలని కోరినా స్పందించలేదు. ఆర్బీఐ దరఖాస్తుకు కేంద్రం సమాధానం. హైదరాబాద్. మళ్లీ ప్రత్యేక శాఖగా హౌసింగ్ R&Bలో విలీనం చేసిన గత సర్కారు విడిగా పటిష్టం చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఇతర శాఖలకు వెళ్లిన సిబ్బంది వెనక్కు. హైదరాబాద్. అన్న అని పిలువగానే ఆగిన సీఎం. ఇంటి వద్ద కారు దిగి వచ్చి విజ్ఞప్తుల స్వీకరణ. హైదరాబాద్ సిటీ. తప్పతాగి ఎన్ఆర్ఐ యాక్సిడెంట్. 2 యువకులకు తీవ్ర గాయాలు. కారు డ్రైవర్ను మార్చివేసిన వైనం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడి కుమారుడి స్కెచ్. చాకచౌక్యంతో పసిగట్టిన పోలీసులు. 3 నిందితులపై కేసు నమోదు. హైదరాబాద్. శంషాబాద్ భూములు ప్రభుత్వానివే. సుప్రీంకోర్టు. హైదరాబాద్. మోడల్ స్కూళ్ల ప్రవేశాల షెడ్యూల్ విడుదల. హెచ్సియులో దూర విద్య డిప్లొమా కోర్సులు. హైదరాబాద్ సిటీ. ఈ నెల 18లోగా 930 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. లేకుంటే రాష్ట్రానికి కరెంటు కట్. ఎన్టీపీసీ అల్టిమేటం. హైదరాబాద్. సిఎస్ డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. బీటెక్ విద్యార్థి రేణుశ్రీ ఆత్మహత్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. న్యూఢిల్లీ. కేవైసీ కష్టాలు. ఉదయం 4 గంటల నుంచే జనం బారులు. తాండూరు తపాలా కార్యాలయం వద్ద తోపులాట. తాండూరు. మంత్రి పేషీలోనే కొలువు. ఉద్యోగానికి రాకున్న హాజరు. దానితో జెన్కోలో జీతం. 6.5 ఏళ్లలో మొత్తం 54 లక్షల దాకా వేతనం. మాజీ సీఎం మేనల్లుడి భార్య ఉద్యోగంలో కొత్త కోణం. ఆ కుటుంబంలోని మరో మహిళకు ట్రాన్స్కో కొలువు. హైదరాబాద్. హెచ్ఐవిలో 5వ స్థానంలో రాష్ట్రం. తెలంగాణలో 1.59 లక్షల మందికి ఎయిడ్స్. మహారాష్ట్ర ఫస్ట్. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. దేశంలో 24.67 లక్షల మంది బాధితులు. గణాంకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్. అయిన వారే కడ తేరుస్తున్నారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 789 హత్యలు. ఆస్తి వివాదాలు మనస్పర్ధలతోనే దారుణాలు. హైదరాబాద్. ప్రమాదంలో పెద్ద పులులు. ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో 2 రోజుల వ్యవధిలో 2 పెద్ద పులుల మృతి. గత 8 నెలల్లో మొత్తంగా 9 పులుల మృత్యువాత. అన్ని ఆడపులులే. మహారాష్ట్ర నుంచి సంతానోత్పత్తి కోసం రాక మృతికి ఇలకపై ఆధిపత్యం పోరే కారణమంటున్న అధికారులు. దీనిపై విమర్శలు. పులుల రాకపై స్థానికుల ఫిర్యాదు పట్టని అధికారులు. నెపాన్ని ఆధిపత్య పోరు ఖాతాల్లో వేసి చేతులు దులుపుకుంటున్న వైనం. ఆసిఫాబాద్, కాగజ్ నగర్. పెద్దపులి కలైబారాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.